కాలమనే కిటికీని కిందకి దించుతూ నిన్నటి వర్షం తాలూకు మట్టి వాసనను గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుతూనే వెనక్కి వెళ్తున్నాను. కాలేజ్లో మొదటి రోజు. ఆత్రంగా, భయంగా నేను వేసిన మొదటి అడుగు, ఒంటరిగా గేట్ దాటిన మొదటి క్షణం నాకింకా గుర్తే. రే ఉఠక్ బటక్ కర్ రే ఉఠక్ బటక్ కర్. రే ఇక్కడ రారా రాబే రా. పేరేంద్రా? సిద్ధు సార్. ఆ? సిద్ధు చల్ బీడీ కొట్టు. సార్ బీడీ అలవాట్లేదు సార్. చలో రే మస్తీ మారేంగే. ఆ అమ్మాయి ప్రపోజ్ చేయరా. సార్ చేయరా. ఐ లవ్ యూ. హాయ్. హాయ్. నువ్వెప్పుడు ఒక అమ్మాయికి ఈ విధంగా ప్రపోజ్ చేస్తాను అనుకుని ఉండవు కదా. ఎనీవేస్ దిస్ ఇస్ శృతి. సిద్ధు. ఇంకా ఎంతసేపు? నేను ఆల్రెడీ వచ్చేసా. సరే సరే త్వరగా రా. ఐదేళ్ళైంది తనని చూసి. మళ్ళీ ఈరోజు ఇక్కడే. వేసే ప్రతి అడుగులో గతం స్వాగతంగా మారి స్వాగతిస్తుంది. అలాగే దాచిన అనుభూతులకి అలవోకగా ప్రాణం పోస్తుంది. మరచిపోని జ్ఞాపకాలతో మరీ మరీ మురిపిస్తుంది. కరగని ఆ కలలన్నిటినీ కళ్ళ ముందు కురిపిస్తుంది. శృతి. వాట్? శృతి. యాక్సిడెంట్ కేస్ ఐసీయూ. అంకుల్, ఈరోజు నా హ్యాపీ బర్త్డే. నేను ఎందుకు రాలే కాలేజ్కి? నువ్వు హెల్త్ బాగాలేరా? అవునా అని పట్టుకున్నాను కదా. హాయ్రా. ఏరా శృతి రాలేదా? పొద్దున్నుంచి కనిపించట్లా? తెలుసు కదరా, ప్రాజెక్ట్కి సెలెక్ట్ అయిందని నిన్న నైటే వెళ్ళిపోయింది. అవునా?
నాకేం చెప్పలేదే. ఏంటి ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు కదా, ఎందుకంత డల్గా ఉన్నావు? ఫస్ట్ టైం పేరెంట్స్ ఫ్రెండ్స్ లేకుండా ఉండాల్సి వస్తుంది కదా, అందుకని కొంచెం. నాకు తెలుసు నువ్వే ఫస్ట్ విష్ చేస్తావని. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. సర్ప్రైజ్. ఆ క్షణం ఎంత విలువైనదో నీకన్నా నీ చిరునవ్వు చూస్తున్నా నాకే బాగా తెలుసు. మేజర్ యాక్సిడెంట్, కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. వాళ్ళ పేరెంట్స్ ఎక్కడుంటారు? యూఎస్లో ఉంటారు మ్యామ్. ఇప్పుడే ఏం చెప్పలేం, వాళ్ళ రిలేటివ్స్కి ఒక మాట చెప్పుంచితే మంచిది. నేను ఒకసారి చూడొచ్చా మ్యామ్? ఇప్పుడు కుదరదు, యూ క్యాన్. నేను యుఎస్ వెళ్ళిపోతున్నాను. నేను కూడా ఫర్దర్ స్టడీస్ కోసం ఢిల్లీ వెళ్తున్నా. మిస్ యూ అలాట్. బాయ్. ఆ క్షణం నా నుంచి దూరం అవుతుంది తాను కాదు, నేనే. నా ధైర్యం, నా స్థైర్యం, నా స్నేహం, నా సహనం అన్నీ తానై. బాయ్ అన్న పదం ఇంత బరువుగా ఉంటుందని తెలియదు. డాక్టర్, ఐఎమ్ సారీ. డాక్టర్ చెప్పిన విషయం చెవులను తాకలేదు, కానీ మనసును బద్దలు చేసింది. తిరిగి రాలేని గతమై ఘనభవించిన దూరంలా నువ్వు, మరలి రాలేని అలతో నిరాశ చెందిన తీరంలా నేను. నిజంగా రావానేస్తమా? నీ గుర్తులనే శంకుల్లో నా ఊపిరిని దాచుకుని అచేతనమైన ఇసుక తీరాన్నై ప్రతి రేణువులో నిస్తేజాన్ని మోస్తున్నా. తెలిసి కూడా తిరిగి రావానేస్తమా?